శ్రోతలకు స్వాగతం. సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు అష్టాదశ పురాణాల గురించి తెలుసుకుందాం. వ్యాస భగవానుడు రచించిన 18 పురాణాల పేర్లను ఈరోజు తెలుసుకుందాం. అవి అష్టాదశ పురాణాలు. 1. మత్స్య పురాణం. దీనిలో 14,000 శ్లోకములున్నవి. మత్స్యావతారమెత్తిన విష్ణువుడే మనువునకు బోధింపబడినది. కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్యములు చెప్పబడినవి. రెండవది మార్కండేయ పురాణం. ఇందులో 9,000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివ, విష్ణువుల మహత్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్యములు మరియు సప్త శతి లేక దేవీ మహత్యం చెప్పబడినవి. చండీ హోమము, శతచండీ, సహస్రచండీ హోమ విధానమునకు ఆధారమైనది ఈ సప్తశతియే. ఇక 3వది భాగవత పురాణం. దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేదవ్యాసుని వలన శుకుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహావిష్ణు అవతారాలు, శ్రీకృష్ణ జనన, లీలా అవతరణ వివరించబడినవి. 4 భవిష్య పురాణం. దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్నిదేవతారాధనా విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలము, భవిష్యత్తులో జరగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది. బ్రహ్మపురాణం. దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీకృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ నరకాలను గూర్చి వివరించబడినది. 6 బ్రహ్మాండ పురాణం. దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వం, ఖగోళ శాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది. 7వది బ్రహ్మ వైవర్త పురాణం. దీనిలో 18,000 శ్లోకములు కలవు. సావర్యునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర, శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త, బ్రహ్మ సృష్టికి కారణమైన భౌతిక జగత్తు మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచశక్తుల ప్రభావము గురించి వివరించబడినది. 8వది వరాహ పురాణం. దీనిలో 24,000 శ్లోకములు. వరాహ అవతారమెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరి, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్య క్షేత్ర వర్ణనలు ఈ పురాణములో కలవు. 9 వామన పురాణం. దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణం, శివ, గణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము, ఋతువర్ణనలు వివరించబడినవి. 10వది వాయుపురాణం. దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహత్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణన చెప్పబడినది. 11వది విష్ణు పురాణం. ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించినది. విష్ణు మహత్యము, శ్రీకృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి. 12వది అగ్ని పురాణం. దీనిలో 16,400 శ్లోకములు కలవు. అగ్ని భగవానునిచే వశిష్ఠునకు శివ, గణేశ, దుర్గా, భగవదుపాసన, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిష్యం మొదలగు విషయాలు చెప్పబడినవి.
నారద పురాణం ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనకసనందుని, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మమానస పుత్రులకు చెప్పినది అతి ప్రసిద్ధి చెందిన వేద పాదస్తవము శివస్తోత్రము ఇందు కలవు. వేదాంగములు, వ్రతములు, బదరి, ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు. 14వది స్కంద పురాణం. దీనిలో 81,000 శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహత్యం, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవాఖండము, వైష్ణవఖండము, ఉత్కళఖండము, కుమారికా ఖండము, బ్రహ్మఖండము, బ్రహ్మోత్తర ఖండము, అవంతికా ఖండము, మహాకాల మహత్యము మొదలగునవి కలవు. 15వది లింగ పురాణము. ఇది శివుని ఉపదేశములు, లింగరూపమున శివమహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు, ఖగోళ, జ్యోతిష్య, భూగోళ శాస్త్రములు వివరించబడినవి. 16వది గరుడ పురాణం. ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ నరక ప్రయాణములు తెలుపబడినవి. 17వది కూర్మ పురాణం. ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మ అవతారమెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ, నారసింహ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయాగ క్షేత్ర వర్ణనలు తెలుపబడినవి. ఇక ఆఖరిది 18వ పురాణము పద్మపురాణం. ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను కేవలం వినినంత మాత్రముననే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణం. అష్టాదశ పురాణాలలోకెల్లా అత్యధిక శ్లోకాలు కలిగినది పద్మపురాణం. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. మరియు మధుకైటభ వధ, బ్రహ్మసృష్టి కార్యము, గీతార్థ సారము, గంగామహత్యము, పద్మగంధి, దివ్యగాథ, గాయత్రి భరితము, రావి వృక్ష మహిమ, విభూతి మహత్యము, పూజా విధులు, విధానం, భగవంతుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలియచేయబడింది. ఈ విధముగా పురాణములందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేదవ్యాస పీఠమందిరమునందు రచింపబడి నైమిసారణ్యమునందు ప్రసిద్ధములై ఉన్నవి. అష్టాదశ పురాణాల గురించి తెలుసుకున్నాం కదా. మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం.